హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన వీడియో వచ్చేసి బంగాళదుంప వడియాలు తయారీ విధానం అయితే చూపించబోతున్నానండి. ఈ వడియాలు వచ్చేసి చాలా ఈజీగా పెట్టేయొచ్చండి. చిన్న పిల్లలు కూడా ఈజీగా పెట్టేయగలుగుతారంట. అంత సింపుల్‌గా అయితే మనం తయారు చేసుకోవచ్చు. ఈ వడియాలు రసం, పప్పు, సాంబారు అన్ని రకాల కూరల్లోకి నంచుకోవడానికైతే చాలా బావుంటాయండి. బంగాళదుంప వడియాలనేసరికి మిక్సీ పట్టాలేమో అని అనుకుంటారు. అలా ఏం లేదండి. చాలా సింపుల్ వేలో అయితే మనం ఇక్కడ చూసేద్దాం రండి. ఇక్కడ బంగాళదుంప వడియాల కోసం నేనైతే 3 కేజీలు బంగాళదుంపలైతే తీసుకున్నానండి. ఇలా కొంచెం పెద్ద సైజువి తీసుకున్నాను. ఇలా చూసుకోండి. మనకేంటంటే కొత్తవి, పాతవి అని ఉంటాయి. ఇప్పుడు నేను తీసుకునే పాత గడ్డలనమాట. కొత్తవైతే వేరేలాగుంటాయి. అవి కాకుండా ఇలాంటివి తీసుకున్నాను నేనైతే. ఇక్కడ దీనిపైనున్న పొట్టుని తీసేస్తున్నాను. ఇదంతా చెక్కేసుకొని పీలర్ తోటి ఇలాంటిది ఒకటి పెట్టుకోండి. ఎన్ని బంగాళదుంపలైనా ఈజీగా చెక్కేయొచ్చనమాట. ఇలాంటి పీలర్ మీ దగ్గరుంటే చాలా ఫాస్ట్‌గా అయిపోతది వర్క్ అయితే మనకి. ఇలా చెక్కుకున్న తర్వాత వెంటనే వాటర్‌లో ఏసేసేయండి. అలానే బయటుంటే మళ్ళా బ్లాక్‌గా అయిపోతాయన్నమాట. కలర్ మారిపోయి అలా కాకుండా ఉండాలి అంటే ఇలా వెంటనే వాటర్‌లో ఏసేసుకోండి. ఒక బేసిన్‌లో నీళ్ళు పెట్టుకొని పక్కన వెంటనే ఆ నీళ్ళలో వేసేసుకోండి. అసలు బంగాళదుంపలు ఎప్పుడు కూడా నీళ్ళలోనే ఉండాలి. మనం కర్రీకి గానీ ఇలా చేసుకున్నప్పుడు కూడా నీళ్ళలోనే వేసుకోండి. చూస్తున్నారు కదా! మొత్తం దుంపలన్నీ కూడా చాలా ఈజీగా అయితే నేను పొట్టు తీసేసాను. మనం కూర వండుకునేటప్పుడు కూడా బంగాళదుంపల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాం కదా! అలాంటప్పుడు కూడా వాటర్‌లోనే వేసుకొని మనం కర్రీ అనేది వండుకోవాలనమాట. అప్పుడే కలర్ మారకుండా ఉంటాయి. ఇక్కడొచ్చేసి సిప్స్ కట్టర్ అయితే తీసుకున్నానండి నేను. మనకి ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా వస్తాయన్నమాట. ఇక్కడ వీల్ ఉంది కదా పక్కన చక్రం దాన్ని తిప్పుకొని మనం ఎంత పలుచగా కావాలనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చనమాట వీళ్ళతో. చూస్తున్నారు కదా! మనకి ఎంత పలుచగా అయితే వచ్చేసినాయి. వెడల్పుగా కావాలి మాకు వడియాలు పెద్దగా కావాలనుకున్నోళ్ళు బంగాళదుంపల్ని ఇప్పుడు నేను ఎలాగైతే బంగాళదుంపని ఇలా పెట్టానో అలా పెట్టుకుంటే మీకు ఆలు స్లైసెస్ అన్నీ కూడా ఈక్వల్‌గా వస్తాయన్నమాట. కొంచెం పెద్దగా. అదే మాకు వడియాలు చిన్నగా కావాలనుకునే వాళ్ళకి ఇప్పుడు నేను ఎలా పెట్టానో అలా పెట్టుకోండి. ఇలా అన్ని స్లైసెస్ కూడా చిన్నగా వస్తాయన్నమాట. మనకి ఎలా కావాలనుకుంటే మనమే బంగాళదుంపని అలా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా అలానే నేను ఇది కొన్నప్పుడు చూసారా ఆలు కట్టర్ ఉంది కదా! దీన్ని పైన పట్టుకోవడానికి కూడా చేయి కట్టయిపోకుండా ఇచ్చారనమాట. దీంతోటి ఇలా నొక్కబెట్టేసి అన్ని బంగాళదుంపల్ని కూడా ఇలా స్లైసెస్ లాగా నేనైతే కట్ చేసేసుకున్నానండి. కట్ చేసుకున్న వాటిని ఇక్కడ పక్కన వాటర్ ఉంది కదా! ఆ వాటర్‌లో అయితే వేసేసుకున్నాను. వాటర్ మార్చుకున్నాను. ఎందుకంటే మనం బంగాళదుంపలు ముందు కట్ చేసినప్పుడు వేసినవి వేరు పొట్టు తీసినప్పుడు. మళ్ళీ ఆ నీళ్ళు తీసేసి మళ్ళీ ఇంకో నీళ్ళైతే వేశానండి. బంగాళదుంపలకి ఇసుకుంటది కదా! బాగా కడిగేసుకోవాలి. ఇదే విధంగా అన్నీ కూడా నేను ఇలా స్లైసెస్ అన్నీ కూడా రెడీ చేసేసుకొని వాటర్‌లో అయితే వేసేసుకున్నాను. వాటర్‌లో వేసుకున్న తర్వాత ఒక 2, 3 సార్లు బాగా కడిగేసుకోండి. దానిపైన బాగా తెల్లటి జిగురు పదార్థం అనేది ఉంటది కదా! అదంతా పోయే వరకు శుభ్రంగా ఇలా 2, 3 సార్లు కడిగేసుకున్న తర్వాత ఒక జాలి బుట్టలో వేసేసుకొని వాటర్ అంతా అయితే తీసేసానండి. ఇప్పుడు అదే బేసిన్ తోటి ముక్కలు ములిగేంత వరకు మన స్లైసెస్ ఉన్నాయి కదా! బంగాళదుంప స్లైసెస్ అన్నీ ములిగేంత వరకు నీళ్ళు పెట్టుకున్నాను. స్టవ్ పైన హైలో పెట్టుకొని ఇక్కడ కేజీకి 2 స్పూన్ల చొప్పున మొత్తం 3 కేజీలు కదండీ! 6 స్పూన్ల సాల్ట్ అయితే తీసుకున్నాను. తీసుకొని ఇక్కడ వాటర్‌లో అయితే వేసేసుకొని వాటర్‌ని బాగా మరగపెట్టుకోవాలి. కొంచెం నీళ్ళు ఎక్కువనే పడతాయండి. ఎందుకంటే అన్నీ ములగాలి కదా! మన వడియాలన్నీ కూడా ములగాలి కాబట్టి ఇక్కడ ఎక్కువ నీళ్ళే పెట్టుకున్నాను నేను. ఇవన్నీ కూడా ఈ వాటర్‌లో వేసేసుకున్నాను. వాటర్ బాగా మరిగిన తర్వాత ఇలా నీళ్ళల్లో వేసేసుకొని ఒక 2 నిమిషాలు అంతే ఎక్కువ సేపు ఉంచొద్దండి. 2 నిమిషాలు ఇలా కలర్ మారుతాయి మనకి. ఫస్ట్ బంగాళదుంపలు వేసినప్పుడు ఒక కలర్ ఉంటాయి. కొంచెం వేడి నీళ్ళలో ఉడికిన తర్వాత ఈ కలర్ అనేది వస్తది కదా! అలా ఉన్నప్పుడు తీసేసేయండి. మరి ఎక్కువ ఉడకద్దు. జస్ట్ 2 నిమిషాలు ఆ వేడి నీళ్ళలో ఉంటే సరిపోతుంది. ఇక్కడ వాటర్‌లోంచి తీసేసి ఒక బెజ్జాల గిన్నెలో అయితే వేసేసుకున్నాం కదా! వేసేసుకొని నీరంతా పోయిన తర్వాత ఇప్పుడు ఒక బట్ట మీద ఏ ముక్కకు ఆ ముక్క ఇలా విడివిడిగా పెట్టుకోండి. ఒకదానికొకటి అతుక్కోకుండా ఎండలో అంటే మీకు ఎండుంటే ఎండలో పెట్టుకోండి. లేదంటే ఫ్యాన్ గాలి కింద కూడా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ నాకేంటంటే ఎండుంది కాబట్టి ఎండలో మొత్తం ఇలా విడివిడిగా పెట్టేసుకున్నాను మొత్తం అన్నీ కూడా. మార్నింగ్ పెట్టాను. ఈవినింగ్ కల్లా ఇలా మనకి చాలా వరకైతే ఎండిపోయినాయండి. 80% వరకు ఎండిపోయినాయి. వీటినొచ్చేసి ఇంకొక 2 రోజులైతే నేను బాగా ఎండలో అయితే వేసేసుకున్నాను. ఎండలో వేసేసుకున్న తర్వాత బాగా ఎండిపోయినాయనమాట. మనకి చూస్తే ఎంత శబ్దం వస్తాయో వడియాలు.
ఇలా వడియాలన్నీ కూడా గలగలమనేదాకా ఎండలో పెట్టేసుకున్న తర్వాత ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోవడమే. మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి. అస్సలు పాడవు. అప్పుడప్పుడు తీసుకొని ఎండలో వేసుకోండి. అలానే ఇప్పుడు కొన్ని వేయించి చూపిస్తాను మీకు. ఇప్పుడు వడియాలు వేయించుకోవడానికి కొద్దిగా ఆయిల్ అయితే పెట్టుకున్నానండి స్టవ్ మీద. ఇలా కొన్ని కొన్ని వేసుకొని ఎక్కువసేపు వేయించొద్దు. మళ్ళీ నల్లగా అయిపోతాయి. మంట కూడా బాగా నూనె మరిగిన తర్వాత మళ్ళీ సిమ్‌లో పెట్టేసుకొని అప్పుడు వేసుకోవాలి. చూస్తున్నారు కదా! ఆలుగడ్డ అప్పడాలు ఎలా తయారైనయో. దీన్నే రకరకాలుగా పిలుస్తారనమాట. ఆలుగడ్డ అప్పడాలంటారు, వడియాలంటారు, చిప్స్ అంటారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పిలుచుకుంటారనమాట. వీటిలిని మనం చాట్‌గా కూడా చేసుకోవచ్చని చెప్పాను కదా! మరమరాల్లోని టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు మనం ఎలాగైతే చేసుకుంటామో బేల్పూరిలో దాంట్లో కూడా వీటిని చిరిమేసి యేసుకున్నా గానీ చాలా బావుంటాయండి. ఎప్పుడైనా ట్రై చేయండి. ఇప్పుడు ఇలా పప్పులో, రసంలో తినొచ్చు. లేదు టైమ్ పాస్‌గా తినాలనుకున్న వాళ్ళు కొద్దిగా ఉప్పు, కారం చల్లుకొని కూడా తినొచ్చనమాట. చాలా బావుంటాయి. చూస్తున్నారా? ఇలా పట్టుకుంటే విరిగిపోతున్నాయనమాట. అంత బావుంటాయి. ఇదిగో కొంచెం కారము, ఉప్పు వేసుకొని ఇలా మొత్తం అన్నీ షేక్ చేసేసి తింటే టైమ్ పాస్‌గా చాలా బావుంటాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఎలాగో ఎండాకాలమే కాబట్టి బంగాళదుంపలు కూడా కొంచెం తక్కువ రేట్‌లోనే దొరుకుతున్నాయి మనకి. అలాగే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకుంటే నేను ఏ వీడియో వేసినా గానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తది. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.